సార్ అందరికీ నమస్తే. మీరు మార్కాపురం నుంచి చీరాలకు ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నారా? ఓకే, వెళ్దాం పదండి. మనం మార్కాపురం నుంచి చీరాల వెళ్ళాలంటే నర్సాపేట వరకు టికెట్ తీసుకోవాలి. నర్సాపేట వరకు 50 రూపాయల టికెట్. నర్సాపేటలో దిగి నర్సాపేట నుంచి చీరాల పోవడానికి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి మనం బస్సుకు వెళ్ళాలి. మార్కాపూర్ నుంచి బస్సుకు వెళ్ళాలంటే ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి చీరాలకు బస్సులో వెళ్ళాలి. అలా కాకుండా మనము ఇలా ట్రైన్ రూట్లో మార్కాపూర్ రోడ్ నుంచి నర్సాపేట వెళ్ళి నర్సాపేట నుంచి బస్సులో వెళ్తే టికెట్ రేట్ తగ్గుతుంది, బడ్జెట్ మనకు అనుకూలంగా ఉంటుంది. మీరు మార్కాపూర్ రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెంగళూరు, నంద్యాల, డోను ఇటు వెళ్ళే మొత్తం 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. కాచిగూడ కానీ తిరుపతి కానీ ఇటు పైకి పోయేవన్నీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది మార్కాపూర్ రైల్వే స్టేషన్లో. ఇటు విజయవాడ, గుంటూరు ఇటు పైకి ఇటు పోయేవన్నీ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి. 2వ నెంబర్ ప్లాట్ఫారంలోకి నర్సాపేట, వినుకొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, వైజాగ్ అన్నమాట. అటు వెళ్ళే మొత్తము ఆ ట్రైన్లన్నీ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. మీరు అది గుర్తుంచుకోండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ టు గుంటూరు బండి. సికింద్రాబాద్ నుంచి వస్తుంది, కాచిగూడ నుంచి గుంటూరు వెళ్తుంది అన్నమాట. పదండి, ట్రైన్ ఎక్కి మనం నర్సాపేటలో దిగి నర్సాపేట నుంచి చీరాలు వెళ్దాం. ఓకే, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17252 కాచిగూడలో బయలుదేరుతుంది. ఇక్కడికి వచ్చేటికి మార్కాపూర్ వచ్చేటికి ఉదయం 8 అవుతుంది అనమాట. కాచిగూడలో నైట్ 9:20 బయలుదేరింది. మార్కాపూర్ వచ్చేటికి ఈ ఉదయం 8:30 అయింది, 8ంటికి వచ్చింది. రైట్ టైంకి నడుస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17252. నర్సరాపేటలో 1వ నెంబర్ ప్లాట్ఫారంకి మనం వెళ్ళిన ట్రైన్ వెళ్తుంది. అటు పోతే అక్కడి నుంచి ఆటో 20 రూపాయలు తీసుకుంటారు బస్ స్టాండ్కి. నేను 2వ నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం 2వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి సైడ్కు చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనము నర్సరాపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్కు వెళ్ళొచ్చు. మీరు కూడా అలా రావడానికి నడిచిపోయే ఉద్దేశం ఉంటే మీరు కూడా 2వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి వెనక సైడ్ ఉంటుంది దారి. అది అట్లా బయటకు వచ్చేస్తే ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం టిఫిన్ చేయడానికి టిఫిన్ బండ్లు అవన్నీ ఉంటాయి. టిఫిన్ చేసి మనం బయలుదేరచ్చు. ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి దగ్గర బస్ స్టాండ్, నడుచుకుంటూ పోవచ్చు. మీకు ఆ నర్సరాపేట వ్యూ అంతా చూపించినట్టు ఉంటుందని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు బ్యాక్ సైడ్ ఈ దారిలో లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే, చదువుకుంటూ హాస్టల్లో ఉండాలనుకుంటే ఈ ఏరియాలో ఉన్నాయి. మనం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. ఇవి నడుచుకుంటూ పోతే బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుంది. నడుచుకుంటూ పోవచ్చు, ఏం కాదు. 1 కిలోమీటర్న్నర ఉంటుంది దగ్గర. ఇక్కడి నుంచి కూడా ఆటోలు ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా ఆటోకు 20 రూపాయలు తీసుకుంటారు. మనం నడుచుకుంటూ వెళ్తే ఓకే, బస్ స్టాండ్కి వచ్చేసాం. మనం దగ్గరలో ఉంది బస్ స్టాండ్.
ఇది నర్సరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా. ఇక్కడి నుంచి మనము చీరాల వెళ్ళడానికి బస్సు ఉంటుంది. అదే ఇవన్నీ చీరాల పోయే బస్సులే. మన ఆంధ్రాలో లేడీస్కి ఫ్రీ టికెట్ పెట్టారు కదా, వీళ్ళంతా లేడీస్కు అన్ని బస్సుల్లో ఫుల్గా ప్రయాణం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం బస్సు మన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా లేడీస్కి. ఈ చాలామంది ఎక్కువ లేడీసే జర్నీ చేస్తున్నారు. చూడండి, ఎక్కడ పట్టిన ఎక్కువ లేడీసే ఉన్నారు బస్ స్టాండ్లో. జెంట్స్ టికెట్ తీసుకొని కూడా కొంచెం కష్టంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది చిలకలూరుపేట. నర్సరావుపేట నుంచి చీరాల పోవాలంటే నర్సరావుపేట చిలకలూరుపేట మీదుగా చీరాల పోతుంది. చిలకలూరుపేట వచ్చేవాడికి కొంచెం బస్సు ఖాళీ అయింది. అప్పుడు సీట్లు దొరికాయి. ఉచిత బస్సు ప్రయాణం వలన లేడీస్ హ్యాపీగానే బాగానే జర్నీ చేస్తున్నారు. వాళ్ళ సంతోషంగా ఉంది. ఇది మంచి పథకమే అని అంటున్నారు. ఓవరాల్గా మంచి పథకమే. ఓకే, మన ప్రయాణ బడ్జెట్ విషయానికి వస్తే మార్కాపూర్ నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్కి 25 రూపాయల ఆటోకు, రైల్వే స్టేషన్ నుంచి నర్సరావుపేటకు 50 రూపాయల టికెట్, 25, 50, 75 రూపాయలు. మా రైల్వే స్టేషన్ నర్సరావుపేట రైల్వే స్టేషన్లో నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కు, నర్సరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్కు 20 రూపాయల ఆటోకి, నర్సరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చీరాలకు 70 రూపాయల టికెట్ అనమాట. మొత్తం టోటల్ ఎంత అయిందంటే ఇది ఒక 75 రూపాయలు. నర్సరావుపేట వరకు, నర్సరావుపేట నుంచి 70 రూపాయలు, ఒక 20 రూపాయల ఆటో 90 రూపాయలు, 75, 90, 165 రూపాయలు. 165 రూపాయలతో చీరాల మనము ప్రయాణం చేసాము. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మన చీరాల వచ్చేసింది.